హాయ్ హలో అండి. మన బొటిక్ బోర్డు వచ్చేసి ఇలా ఉంటుంది. అటు పక్కన ప్రతి సెలూన్, ఇటు పక్కన పిఆర్. అది కూడా ప్రతి పిఆర్ అయ్యేసరికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఉదర్ దికావ్ ఊపర్ ఇవాళ ప్రతి ఉమెన్, ఇవాళ పిఆర్ బొటిక్. దీని వైపుకి ఆపోజిట్లో ఏముందో చూడండి. రండి రండి, లోపలికి రండి. ఎగ్జాక్ట్గా లిటిల్ టాట్ స్కూల్ ఉంటుంది. ప్రతి ఉమెన్ పైన, పిఆర్ బొటిక్ కింద. సో మనకి కొంచెం అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఏంటి ప్రసన్న మంచి బందోబస్తులో ఉన్నావు, ఏంటి ఆ కట్టుకొని మంచి చున్నీని ఇలా కట్టేసుకున్నావు అని అనుకుంటున్నారా అండి? యాక్చువల్గా స్కార్ఫ్ నేను మర్చిపోయాను. కిందికి వచ్చేసరికి మమ్మీ నాకు స్కార్ఫ్ ఇవ్వు అని అంటే ఈ చున్నీ తీసి ఇచ్చేసిందండి. సర్లే, ఖచ్చితంగా డస్ట్ పడకుండా ఉండడం కోసం స్కార్ఫ్ అయితే కట్టుకోవాలి కదా అని చెప్పేసి అది కట్టేసుకున్నానండి. ఎందుకు అంటే నాకు ఇష్టమైన ఫేషియల్ ఏంటంటే హైడ్రా ఫేషియల్ కొంచెం కాస్ట్లీ ఫేషియల్, కానీ చాలా బాగుంటుంది. నా సెన్సిటివ్ స్కిన్కి అదొక్కటే పడుతుందనమాట. సో మళ్ళీ నేను ఇవన్నీ కట్టుకోకపోతే మా వాణి ఎప్పుడైనా ఫేషియల్ చేయించమంటే నువ్వు కేర్ అయితే తీసుకోగానే నీకు హైడ్రా ఫేషియల్ కావాలా అంటది. ఎందుకు వచ్చిన గొడవాని కొంచెం కేర్ తీసుకొని తర్వాత హైడ్రా ఫేషియల్ కావాలన్నప్పుడు, కొంచెం ఫేస్ డల్ అయినప్పుడు, ఏదైనా ఫంక్షన్స్కి కావాలంటే వెంటనే చేస్తా అన్నదనమాట. అందుకే సో కొంచెం కేర్ తీసుకుంటున్నాను. సో నేను ఈరోజు శారీ కట్టుకున్నాను. శారీ లుక్ చూపిస్తా. క్యావా మాస్టర్ అయిపోయింది. నవీన కట్టుకుంది. మాకు కూడా ఆ శారీ కావాలి అని అడుగుతున్నారు కదా. సో ఇదే ఆ శారీ. ప్రసన్న ఆల్రెడీ మైక్ పెట్టుకునే ఉన్నావు, రెడీ ఉన్నావు, ప్రిపేర్డ్గా ఉన్నావు అంటే నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే మొబైల్కి రిసీవర్ని అటాచ్ చేసి స్పీకర్ పెట్టేసి వచ్చానండి. అయితే చాలామందికి అడ్రస్ కన్ఫ్యూజన్గా ఉంది. సో అందుకని అది చూపించి ఒకసారి చెప్దామని బయటే మా ఎంప్లాయీ ఉంటే వెంటనే వీడియో తీపించేస్తానమాట. సో ఇది నా లుక్. సో లైట్ పర్పుల్ శారీ లుక్ అయితే ఇది. మీకు ఇందులో ఉన్న కలర్స్ అండ్ ఎవరెవరు తీసుకున్నారు, ఇంకేమైనా మన దగ్గర ఉన్నాయా సో చూసేద్దాం. సో నవీన కట్టుకున్న శారీస్ కావాలని చాలామంది అడిగారండి. అందులో నేను ఈ లావెండర్ కలర్ పర్పుల్, లైట్ పర్పుల్ తీసుకున్నాను. ఈ శారీ ప్లీట్స్ పెట్టడం అనేది కొంచెం మన పట్టు శారీస్ కన్నా కూడా కొంచెం కష్టమైన టాస్కే. ఐరన్ చేపించినా కూడా నేనైతే కొంచెం ఈరోజు ఎక్కువగా కష్టపడ్డాను శారీ కట్టుకోవడం కోసం. సో శారీస్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర చూసేద్దామా. ఇందులో ఆల్రెడీ 2-3 తీసేసుకున్నారండి. వీడియో పెట్టకముందే అయిపోతున్నాయి మన స్టోర్కి వచ్చేసినప్పుడు. చాలామంది అడిగారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ నవీన కట్టుకున్న శారీ ఇది. నవీన కట్టుకున్న శారీ అండ్ బ్లౌజ్ సేమ్ ఇదే కలర్ ఇచ్చారు. దీంట్లో కూడా బ్లూ. చూసారా, సేమ్ నేను వేసుకున్న బ్లౌజే, కానీ చాలా బాగుందండి ఆ బ్లౌజ్. ఆ ఫినిషింగ్, ఆర్గాంజా లుక్ మాత్రం చాలా బాగుంది. ఇది బ్లూ. స్టిక్కర్ పెట్టుకున్నానా, పోయిందా? జస్ట్ ఏ మినిట్. నవీన తీసుకుంది మాత్రం ఇదే కలర్ అండి శారీ ఎగ్జాక్ట్గా. అక్క నాకు వీడియో కాల్లో దివ్య భార్గవి అక్క, తను ఇదే సెలెక్ట్ చేసింది మనం చూసిన దాంట్లో. బట్ ఈ కలర్ చాలా బాగుంది, నాకు ఈ కలర్ నచ్చింది. సో ఇదొకటి. దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చాడు. మెహందీ గ్రీన్. దీనికి బ్లౌజ్ మాత్రం పింక్ ఇచ్చినట్టున్నాడు. నాకు తెలిసి పింకే ఇస్తాడు. యా, చూడండి, కొన్నిసార్లు కాంట్రాస్ట్ ఇదే పెడతాడు గ్రీన్కి. బ్లౌజ్ ఎంత బాగుందో. అండ్ శారీ వచ్చేసి కలర్ ఆరే ఉస్మే ఇదొకటి గ్రీన్. అండ్ ఇంకో కలర్లా ఉందండి. మెంతి కలర్ ఎలా ఉంటుందో అలా ఉంది యాజ్ టీజ్గా. దీనికి బ్లౌజ్ వచ్చేసి వావ్, బ్లౌజ్ భలే ఇచ్చాడండి. రెడ్ ఇచ్చాడు దీనికి. నేను ఈ బ్లౌజ్ చూసుంటే ఖచ్చితంగా నేను ఇదే తీసుకునేదాన్నేమో. ఇలా ఇచ్చాడు, రెడ్ కలర్ బ్లౌజ్. శారీ వచ్చేసి మెహందీ గ్రీన్. ఫోల్డింగ్స్ కష్టం అండి, ఇలాగే ఫోల్డ్ చేసి పెడతాను. ఎలాగూ మనమే స్టిచ్ చేయాలి కదా క్లయింట్స్కి. సో ठीक है, दिख रहे उसमें कलर. ఇదొక గ్రీన్ కదా, ఇదొక కలర్. ఇది పీచ్ కలర్ అండి.
ప్రసన్న దీనికేం బ్లౌజ్ వచ్చింది అని అనుకుంటున్నారా? సేమ్ నేను వేసుకున్న బ్లౌజే ఇచ్చాడు. మ్యాట్ ఫినిషింగ్ ఉందండి దీంట్లో. అసలు ఆ షైనింగ్ చూడండి ఎంత బాగుందో. సో శారీస్ అండ్ ఇవ్వండి. మన దగ్గర ఎక్స్ట్రాగా ఒక మెహందీ గ్రీన్, ఒక బ్లూ, ఈ 2 డబల్ వచ్చాయి. సో ఇందులో నా ఫ్రెండ్సే 2-3 తీసేసుకున్నారు. మిగతావి అవైలబుల్గా ఉంటే చెప్తాను. నవీన కట్టుకొని కూడా చూపించింది బ్లూ కలర్ అండ్ పర్పుల్ అనేది ఆనియన్ కలర్. నేను కట్టుకొని చూపిస్తున్నాను. ఈ ప్లీట్స్ పెట్టడానికి చాలా టైం పట్టింది నాకు. ఈరోజు నేను పట్టు శారీని కూడా 5 మినిట్స్లో టకటక ఫోల్డ్ చేసి ప్లీట్స్ పెట్టి పెట్టేసుకోగలను అండ్ ఆరామ్సే తీరికగా ఓపికగా కూడా కట్టుకోగలను. కానీ ఈ ఆర్గాన్జా మాత్రం నన్ను కొంచెం ఈరోజు ఇబ్బంది పెట్టింది. సో మీకు ఎవరికైనా ఇలాంటి శారీస్ కనిపిస్తే బాగున్నాయి తీసుకోండి. నా దగ్గర మా అవైలబుల్గా ఉంటే కనుక నేను మీకు శారీ ఇస్తాను అండ్ బ్లౌజ్ మీరు స్టిచ్ చేయించుకున్నా ఓకే, నా దగ్గర స్టిచ్ చేయించుకున్నా ఓకే. ఎవరికైనా కావాలి అంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కామెంట్స్లో రెస్పాన్స్ అనేది మీకు ఉండదు. అండ్ అందరూ అడుగుతున్నారు ప్రసన్న కాస్ట్లు పెట్టొచ్చు కదా అంటున్నారండి. నేను వెళ్ళే స్టోర్స్లో కాస్ట్లు పెట్టడానికి ఆప్షన్ ఉండదు. ఎందుకు అంటే స్టోర్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేడం కాస్ట్ పెట్టడం వల్ల ఒక్కో దగ్గర ఒక్కో కాస్ట్ ఉంది, ఒక్కో దగ్గర ఒక్కో కాస్ట్ ఉంది, కామెంట్స్ పెట్టేసి దానికి దీనికి కంపేర్ చేస్తుంటారు. కానీ క్లాత్ అనేది డైరెక్ట్గా చూస్తేనే ఎవరికైనా తెలుస్తుంది. మీ బొటిక్ వాళ్ళు మీరు చెప్పేసుకోండి, ప్రైజెస్ మాత్రం ఎలో చెయ్యము అంటారండి కొన్ని స్టోర్స్ వాళ్ళు. నేను సపరేట్గా ఓన్లీ వెళ్ళి వీడియో తీసే స్టోర్స్ మాత్రం ఖచ్చితంగా మీకు ప్రైస్ మెన్షన్ చేస్తూ చెప్తున్నాను. సో అదండి మ్యాటర్. అందుకే ప్రైజెస్ చెప్పడానికి లేదు. ఒక ఆవిడ ఇలాగే కౌస్ది ప్యూర్ క్లాత్ వేసుకొని అప్పుడు స్వప్న వైట్ల వీడియో తీసినప్పుడు దాంట్లో ఆ డ్రెస్ పెట్టితే అక్కడ చూపిస్తే నేను వేసుకున్నా ఇది మీషోలో ఉంది అంటే, మీషోకి మనం కొన్న క్లాత్ స్టిచ్చింగ్కి డిఫరెన్స్ లేదా అండి? ఒక క్లాత్ 5000లో ఉన్న క్లాత్ మనకి స్టిచ్చింగ్ అంతా కలిపి 5000 పడుతున్న క్లాత్ మీకు 1500, 2000లోకి వచ్చేస్తుంది అంటే ఖచ్చితంగా అది ఆలోచించాల్సిన విషయమేనండి. సో అందరూ ఆలోచించి సరే బడ్జెట్ని బట్టి వెళ్ళొచ్చు కానీ కంపారిజన్స్ మాత్రం చేయకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.